హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చా. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే మీకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇంకపోతే ఫైండ్ జాబ్స్ అలాగే అమెజాన్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇంకా రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నమాట ఇది. ఇంకా అప్లై చేసే కొన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ ఫామ్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే ఓపెన్ చేసిన వెంటనే అయితే మనకు ఈ పేజ్ అయితే ఓపెన్ అయ్యి అందులో మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగంటే అలా ఫోటో అయితే అప్లోడ్ చేయకూడదు. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండి అలాగే మీకు సెల్ఫీ తీయాలన్నమాట నీట్గా. ఇంకా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్. ఫుల్ డీటెయిల్స్ అంటే జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే డిజిటల్ అసోసియేట్ 4A హైదరాబాద్ అని మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ అనమాట ఇదంతా. అంటే మేము ఏమేమి పని చేయాలి టు ఎక్స్యూర్ డైలీ టాస్క్, అంటే మీరు డైలీ టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సపోర్ట్ గ్రౌండ్ ట్రూత్ డేటా జనరేషన్ చేయాలి. అలాగే ఇమేజ్ వీడియో ఫైల్స్ అవన్నీ అయితే కస్టమర్ నుంచి మీరు రిసీవ్ చేసుకొని అయితే క్లారిటీ చేస్తుండాలన్నమాట. ఇంకా పోతే డే ఇన్ ది లైఫ్ అంటే ఎంత మొత్తం మీరు చెప్పే కొద్ది ఊరికే టైం వేస్ట్ అనమాట. ఇవన్నీ ఇంకా మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇవన్నీ అయితే చూసుకోండి. ఇంకా మొత్తం అంటే మీకు ఏమేమి ఉండాల్సిన యూజర్ ఇంటర్నల్ టూల్స్ సాఫ్ట్వేర్ గురించి కొద్దిగా అవగాహన అయితే ఉండాలన్నమాట. ట్రాక్ డైలీ స్టేటస్, ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. దే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ క్వాలిటేటివ్ ఫీల్డ్స్ సచ్ యాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ. అంటే ఏదైనా డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, కాకపోతే ఇదైతే మ్యాండేటరీ అయితే కాదనమాట. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇవైతే కన్ఫామ్ అనమాట స్కిల్స్ వరకు. అలాగే గుడ్ ఫ్యామిలిటరీ విత్ ది విండోస్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ వర్డ్ ఎక్సెల్ ఫైర్ బాక్స్ ఎక్సెట్రా ఇవన్నీ అయితే మీకు బాగా తెలిసి ఉండాలన్నమాట. అంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్ గురించి బాగా తెలిసి ఉండాలి. అలాగే మొత్తం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎల్ డేటా ల్యాబిలింగ్ ప్రాసెస్ రిలేటెడ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేరు గ్రౌండ్ ట్రూత్ జనరేషను ఇవన్నీ అయితే బాగా తెలిసి ఉండాలన్నమాట మొత్తం దీని గురించి. అలాగే మినిమం 6 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ డేటా ల్యాబిలింగ్ అండ్ ఇమేజ్ వీడియో మల్టిపుల్ క్లాసెస్ ఆబ్జెక్ట్స్, అంటే ఇదైతే ట్రైనింగ్ ఇస్తారనమాట మీకు ఒక 6 months వరకు. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెస్ నీడ్స్ అండ్ ట్రేడ్ ఆఫ్ ఇవన్నీ అనమాట. అంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చేసరికి డిజిటల్ అసోసియేట్ 4A హైదరాబాద్ దీంట్లో అయితే మనకు ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా అప్లై చేసే ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. సోర్స్ డీటెయిల్స్ అనమాట. సోర్స్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ ది జాబ్, అంటే ఈ జాబ్ ఎక్కడి నుంచి మీరు పొందారనేది సోషల్ మీడియా ద్వారా కాబట్టి దానిపైన క్లిక్ చేయాలి. ఇంకా పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా వ్యాలిడ్ అయింది ఎంటర్ చేయాలన్నమాట. దాంతోపాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అంటే అది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవుతారు. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క జెండర్ మెయిలా ఫీమేలా, అలాగే సిటిజన్షిప్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో దాని యొక్క కరెంట్ సిటీ అనమాట. ఇంకా డిజబిలిటీ వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ డిజబిలిటీస్ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా అడ్రస్ డీటెయిల్స్ అనమాట. అడ్రస్ వచ్చేసరికి మీ యొక్క ఫుల్ అడ్రస్ అంటే హౌస్ నెంబరు ఫ్లోరు బిల్డింగ్ స్ట్రీట్ ఈ సిటీ అవన్నీ అయితే కరెంట్ సిటీ ఇలాంటివన్నీ అనమాట. అలాగే కరెంట్ స్టేటు పిన్ కోడ్ ఇంకా హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అనమాట. మీరు ఎంతవరకు చదివారో దాని గురించి డిగ్రీ అయితే డిగ్రీ అదే ఇంకా ఏ ఇయర్లో పాస్ అయినారు ఎడ్యుకేషన్ టైప్ అనమాట. ఏ టైప్ అంటే ఏ గ్రూప్కి సంబంధించింది. అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేదా అవసరం లేదనమాట. ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా కరెంట్ ఎంప్లాయీ లాస్ట్ ఎంప్లాయీ అంటే మీరు ఇవన్నీ పని చేసి ఉంటే. ఇంకా కరెంట్ మంత్లీ శాలరీ
ఇవన్నీ అంటే మీకు ఆల్రెడీ ఏదైనా కంపెనీలో పనిచేసి ఉంటే ఇవన్నీ ఎంటర్ చేయాలి. అలాగే కరెంట్ అదర్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ. స్టార్ మార్క్ ఉండేవి మీకు అంత మ్యాండేటరీ కాదు. మీకు అంటే ఫిలప్ చేయాలంటే ఫిలప్ చేయండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ అంటే ఓవర్ టైమ్ ఏమన్నా పనిచేసే వీలుందా, ఇవన్నీ అనమాట మొత్తం. ఇంకా నాలెడ్జీ, ఇంకా ఎంఎస్ ఎక్సెల్, ఇంకా లాస్ట్ ఫైనల్గా పాన్ కార్డు, మీ యొక్క అంటే మీ యొక్క ఆధార్ కార్డు అనమాట. ఇంకా ఎంప్లాయ్ అమెజాన్ అంటే మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అమెజాన్లో పనిచేసే అంటే వాళ్ళకు రిఫర్ చేయడానికి. ఇంకా డాక్యుమెంట్స్ సీవీలో వచ్చేసరికి ఖచ్చితంగా అయితే మీ యొక్క అంటే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ వీటి గురించి బాగా తెలుసని సీవీలో అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఫైనల్గా మీ యొక్క ఫోటో అనమాట, సెల్ఫీ బాగా నీట్గా ఉండాలి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇంకా మీరైతే అప్లై చేసినట్టే.